ఎంఎల్ లిబరేషన్ పార్టీని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తృతపరిచేందుకు వరంగల్ జిల్లా కేంద్రంగా పార్టీని బలపరిచి అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి అందరినీ సమన్వయ పరిచి ఉద్యమం చేస్తామని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వైనాల శెట్టిమూర్తి తెలిపారు. వరంగల్ నగరం కొత్తవాడలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు వైనాల శెట్టిమూర్తి, రాష్ట్ర కార్యదర్శి రొయ్యల రాజు, వరంగల్ జిల్లా కార్యదర్శి అకెనపల్లి యాదగిరి, మహిళా నాయకులు రజిత, రాష్ట్ర నాయకులు మల్లేష్ సాంబయ్య, శ్రీనివాస్ కుమార్, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైనాల శెట్టిమూర్తి మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తరణ జరిపి వరంగల్ జిల్లా కేంద్రంగా అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో 4 జిల్లాల్లో జిల్లా లీడింగ్ టీంల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. వరంగల్, గ్రేటర్ వరంగల్ కేంద్రంగా ప్రధానంగా ఈ రోజున అసంఘటిత కార్మిక వర్గం యొక్క సమస్యల మీద ఒక విస్తృతమైన క్యాంపెయిన్ నిర్వహించి వాళ్ళ సమస్యల మీద నవంబర్ నెలలో ఒక పెద్ద బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించాలని కల్పిస్తాం. ఆ కార్యక్రమానికి సిపిఎంఎల్ లిబరేషన్ పార్లమెంటు సభ్యులు కూడా వారిని ఆహ్వానించి దేశంలో అసంఘటిత కార్మికులకు సంబంధించిన సమస్యల మీద పార్లమెంట్లో వాళ్ళ సమస్యల గురించి నివేదించి వాటిని సాధించడానికి కృషి చేసే దిశగా ఈ క్యాంపెయిన్ మేము నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా డిసెంబర్ కానీ జనవరిలో కానీ 2025 జనవరిలో కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య గారిని ఆహ్వానించి ఆ ఆహ్వాన సభలో పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర సదస్సును కూడా, రాజకీయ సదస్సును కూడా నిర్వహించాలని చెప్పి మేము కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం విప్లవాల గడ్డ, 46 నుంచి 51 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ మహత్తర త్యాగాలు, ఆనాటి లక్ష్యాల కోసం ఇప్పటికీ కమ్యూనిస్ట్ ఉద్యమం రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల కాలంలో వామపక్ష ఉద్యమం బలహీనపడినా తిరిగి ఆ ఉద్యమాన్ని మరింతగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత వామపక్ష పార్టీల మీద, ముఖ్యంగా విప్లవ పార్టీల మీద ఉన్నది. ఆ బాధ్యతను లిబరేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున భుజాన వేసుకుని ముఖ్యంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక ప్రధాన విప్లవ కేంద్రంగా ఉన్న వరంగల్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కామ్రేడ్స్, తెలంగాణకు సంబంధించిన లీడింగ్ టీమ్ కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో కామ్రేడ్ కార్యదర్శి రమేష్ రాజా గారు, అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులైన రొయ్యల రాజు గారు, అట్లాగే యాదగిరి గారు, అలాగే వీరునాయక్ గారు, అలాగే ఇతర కాంగ్రెస్ అందరితో కూడా ఈ పార్టీ పటిష్టత కోసం, అభివృద్ధి చేయడం కోసం కృషి జరుగుతూ ఉన్నది. భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజల సహకారాన్ని ఈ రోజున ఈ రాష్ట్ర సదస్సు ద్వారా మేము కోరుకుంటూ వాళ్ళని సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేయడానికి కూడా